నమస్తే, నేను క్రాంతి. తెలంగాణలో ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలలో బీఆర్ఎస్ మరొకసారి ఒక కఠిన పరీక్షను ఎదుర్కోబోతోంది. 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీకి ఒక విధంగా లోక్సభ ఎన్నికలు మళ్ళీ తమ పట్టును నిరూపించుకునేందుకు కలిసి వచ్చే అంశంగా కనిపించిన రాజకీయ పరిణామాలు మాత్రం బీఆర్ఎస్ను ప్రోత్సహించే విధంగా, బీఆర్ఎస్ను సపోర్ట్ చేసే విధంగా జరగలేదు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు, అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకో లేదంటే బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో ఒక దశలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడమే గగనంగా మారింది. వరంగల్ అభ్యర్థి ప్రకటించిన తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బరిలో ఉన్నారు. సో నాగర్ కర్నూలు, అదేవిధంగా చేవేళ్ళ, జహీరాబాద్, పెద్దపల్లి, అదేవిధంగా వరంగల్ ఈ 4 చోట్ల కూడా సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళారు. వీరిలో ఒక పెద్దపల్లి, వరంగల్ మినహా మిగతా 2 చోట్ల పార్టీ, 3 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు, పార్టీ ఎంపీలు ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. నాగర్ కర్నూలులో ఎంపీ రాములు కొడుకు భరత్ బీజేపీ నుంచి పోటీ చేస్తే, చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, జహీరాబాద్లో బీబీ పాటిల్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. సో ఈ పరిణామాలు ఒక విధంగా ఆ పార్టీ నాయకత్వాన్ని షాక్ గురి చేసిన సమయంలోనే సో మొత్తానికి ఒక 17 లోక్సభ నియోజకవర్గాలు తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపి కొన్ని చోట్లనైనా విజయం సాధించేందుకు ఆ పార్టీ కష్టపడుతున్న సమయంలోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటనలకు బయలుదేరారు. బస్సు యాత్ర ద్వారా మరొకసారి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేందుకు, ఈ 5 నెలల కాంగ్రెస్ పాలనలో విఫలమైన అంశాలని ప్రజలకు వివరించి ఈ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన ఒక విధంగా కాలికి బలపం కట్టుకుని తిరిగే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎన్నికలు మే నెలాఖరులో జరగాల్సి ఉంది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్ని ఎదుర్కోవడం నిజంగానే బీఆర్ఎస్కు కొంత కష్టసాధ్యమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయి ఉండడం, ఈ 3 జిల్లాలలో ప్రధానంగా ఖమ్మం, అదేవిధంగా నల్గొండ జిల్లాలలో పార్టీ పూర్తిగా ఎలాంటి నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఒక భద్రాచలంలో ఆ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంటే ఆ ఎమ్మెల్యే కూడా తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పంచన చేరారు. నల్గొండలో అయితే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. వరంగల్లో కూడా ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేని స్థితి. సో ఈ పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నిక ఒక విధంగా బీఆర్ఎస్కు విషమ పరీక్ష. నిజంగా గడిచిన 4 పర్యాయాలు కూడా ఆ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ 2 పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత 2 పర్యాయాలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి ఎవరైనా, ఏ పార్టీ అభ్యర్థి అయినా 2027 వరకు వాళ్ళకి పదవీ కాలం మిగిలి ఉంటుంది. సో కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగానే 2వ స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచి పల్లారాజేశ్వర రెడ్డి విజయం సాధిస్తే ఆ తర్వాత స్థానంలో నవీన్ అంటే తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిన తెలంగాణ జన సమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం 3వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ, సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్, ఇలా అన్ని పార్టీలు కూడా తర్వాత స్థానాలుగా పరిమితం కావాల్సి వచ్చింది. అంటే రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్న పోయిన ఎన్నికల్లో 2021లో ఈ నియోజకవర్గం జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయన అభ్యర్థిగా ఉన్నారు. సో కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ మేర పోటీ ఇవ్వగలుగుతుంది, అభ్యర్థిని ఎవరిని నిలబెడతారు, ఆ అభ్యర్థికి 3 జిల్లాలలో ఉండే పరిచయాలు ఏ మేర, పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఏ మేర కృషి చేస్తుంది, ఈ అంశాలు ఇప్పుడు కీలకంగానే ఉన్నాయి. సరే, ఈ ఎన్నికల్లో
బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, లెఫ్ట్, ఇవన్నీ కూడా పోయినసారి పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ అంటే ఒక బీఆర్ఎస్ని మినహాయిస్తే బీజేపీ పోటీలో ఉంటుందా లేదా అన్నది ఇంకా తెలియదు. అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు తమ అభ్యర్థిని బరిలోకి పెడతాయా లేదా వేచి చూడాలి. సో ఈ పార్టీలన్నీ బరిలో నిలిచిన గత ఎన్నికల్లోనే ఈ పార్టీలన్నీ పోటీలో ఉన్నా అప్పటి బీఆర్ఎస్ మీద 2వ స్థానంలో ఓడిపోయిన నవీన్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వరంగల్, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా నల్గొండ, ఈ 3 జిల్లాలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ఉంది. ముఖ్యంగా యువత అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా బీఆర్ఎస్ తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, 9.5 ఏళ్ల పాలనలో ఎలాంటి ఉపాధి చూపించలేకపోయిందన్నటువంటి ఆగ్రహంతోనే మొన్నటి 23 ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పిచ్చిన ఒక వర్గంలో నిరుద్యోగులు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు కేవలం 5 నెలల గ్యాప్ తర్వాత, 5 నెలల కాంగ్రెస్ పాలన తర్వాత వస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీర్పిచ్చి బీఆర్ఎస్ని ఎన్నుకుంటారా? లేదు అని అంటే కాంగ్రెస్ మీద విశ్వాసం ఉంచి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారా అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి తమ అభ్యర్థులను అటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, లెఫ్ట్ తమ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించినా మిగతా పార్టీల నుంచి ఇంకా ఎలాంటి అభ్యర్థిత్వాల ప్రకటన రాలేదు. సో ఏ విధంగా చూసినా పోటీ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుందన్నది మనం వాళ్ళ అభ్యర్థిత్వాలు ప్రకటించకపోయినా కానీ చెప్పొచ్చు. ఎందుకంటే 4 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఈసారి ఏకాఏకిన చేతులు ఎత్తేస్తుందని మనం చెప్పలేం. కాకపోతే ఆ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడం, ఆ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఈ 3 జిల్లాల నాయకత్వాలు ఏ మేర కృషి చేస్తాయన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. పోటీ మాత్రం ఈ 2 పార్టీల మధ్యన ఉన్న ఈసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్కు విషమ పరీక్ష కానుందన్నది మాత్రం మనకు అర్థమవుతుంది.